బొత్సు ప్రవీణ్ గారు. వీరు యాక్చువల్గా గజ్వేల్ నుంచి వచ్చారు. ఎన్ని రోజుల క్రితం వచ్చారు స్వామి? 11 months క్రితం వచ్చారు. వచ్చినప్పుడు వారు చాలా అప్పుల్లో ఉన్నారు. యాక్చువల్గా నేను అందరికీ చెప్తాను, నేను బంగారం తాకట్టు పెట్టి తెచ్చాను, డబ్బులు కొనుక్కుంటున్నానని చెప్తాను. నేను ఒప్పుకోను ఎప్పుడు అట్లా బంగారాలు తాకట్టు పెట్టి అట్లా ఏం చేయొద్దు, మీ డబ్బులతోటే మీరు చేసుకోవాలని చెప్తాను. కానీ ఆయన ఏదో విధంగా కష్టపడి అప్పు తీసుకొచ్చి అదృష్టం పెట్టుకెళ్ళాను సార్. మాయలాగా నాకు అంత పెద్ద అప్పు కూడా ఎమ్మటే తీరిపోయింది. అసలు ఇది ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియకుండా అట్లా అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నానని నేను చెప్తున్నారు. వారి శ్రీ వాసవి వ్యాపార సంస్థ గజ్వేల్లో. అలాగే వీరి పేరు హరిత గారిది నేత్రా ఫ్యాషన్స్ అని చెప్పి వారిది కూడా బిజినెస్, జ్యువెలరీ, బట్టలు, ఫ్యాషన్ జ్యువెలరీ అవన్నీ చేస్తారు. వారికి కూడా చాలా మంచిగా ఉండటం వలన ఇప్పుడు 1,16,000 రూపాయల అదృష్టం మళ్ళీ తీసుకెళ్ళడానికి వారందరూ కలిసి వచ్చారు. ఇవ్వండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఎట్లయినా దీవించాలని చెప్పి సన్మానం చేయాలి, మేము స్వయంగా చేతులతో సన్మానం చేయాలని పళ్ళు, ఫలాలు, సన్మానానికి కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చారు. అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, ఏమేమి జరిగింది, ఎట్లా జరిగిందో మీరు కూడా చెప్పండి. గురూజీ, నేను ఒక 11 months బ్యాక్ వచ్చిన మీ దగ్గరికి. నా దగ్గర డబ్బులు లేకుండే మీ వీడియో చూసినట్టు ఫస్ట్ మీది ఆల్రెడీ ఫోటో పెట్టుకున్నా కానీ నాకు మార్పు అనేది ఏర్పడిన తర్వాత ఏదైనా కష్టపడైనా సరే అదృష్టం ధరిద్దామన్న ఉద్దేశం మీద నా దగ్గర డబ్బులు లేకుంటే నా దగ్గర ఉన్న గోల్డ్ కుదబెట్టుకుని మరీ తీసుకొచ్చి అదృష్టం వేసుకున్నప్పటి నుండి ఇవన్నీ క్లియర్ అయిపోయింది. అంటే ఏదో విధంగా వచ్చింది, నాకు అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అప్పటి నుండి నాకు ఆరోగ్యపరంగా కానీ మంచిగా వ్యాపార పరంగా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక దాని గురించి మళ్ళీ ఒకసారి 1,16,000 రూపాయలది శ్వేతసూత్ర రత్నం పెట్టుకుందామని వచ్చింది గురించి. చాలా మంచిగా ఉంది గురించి. ఇంకా ఇప్పటి నుండి అయినా ఇప్పుడు లక్షలు కాదు కోట్లలో సంపాదిద్దామని ఆలోచన మీద. మీరు 100 కోట్లు ఏదైతే అనుకుంటున్నారో అది ఈజీగా అవుతుంది. గ్యారంటీగా 100 కోట్లు ఈజీగా సంపాదిస్తారు. ఇదివరకు 100 కోట్లు అంటే చాలా గొప్ప విషయం, ఇప్పుడు కాదు. హైదరాబాద్లో ఒక ఎకరం ఖరీదు 100 కోట్లకి చేరుకుంది. అంటే 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 100 కోట్లు ఉన్నట్టే. 10 ఎకరాల ల్యాండ్ అంటే ఏముంది, మీకు ఎకరాల సంగతి తెలుసు, మీరు వయసులు కాబట్టి అన్ని క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. రాబోయే టైంలో 10 అంతస్తుల మేడ ఉంటుంది, 100 ఎకరాల భూమి ఉంటుంది. మీరు కాకుండా మీ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు కూడా చాలా బాగుపడతారు. అలాగే అమ్మగారిని అడుగుదాం. అమ్మ, మీ పేరేమో? చాలా బాగుంది సార్. మాకైతే అప్పులు అయినాక ఇంకా బాగా హ్యాపీగా సంతోషపడ్డాం, కానీ ఇంకా ముందు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అమ్మ, చిన్న టార్గెట్ అమ్మ, 100 కోట్లు 1000 కోట్లు అనేది 100% అది అయిపోతుంది. మీకు తెలిసిపోయి ఉంటుంది జరిగిపోతుందని. అని ఆ లైన్ మొత్తం దొరుకుతున్నట్టు మీకు ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. మీరు చిన్న అప్పు తీరిన దానికే చాలా సంతోషపడుతున్నారు. మీరే పెద్ద అప్పులు ఇస్తారు అందరికీ. ఎవరైనా గబుకున్న 10 కోట్ల రూపాయలు కావాలంటే వైట్ అమౌంట్ ఈయన దగ్గర దొరుకుతుందని అందరూ ఊర్లో పేరు రావాలి, అట్లా అయిపోతుంది. రాబోయే కాలం అంతా అద్భుతంగా తయారవుతుంది. శుభం భూయాత్.